నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 103 రోజులైంది. 1003 రోజులైందండి. ఈ రోజు 1004వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసన తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నారండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియును, సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందం పొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1004వ రోజు, అంటే 2023 డిసెంబర్ 2వ తేదీ శనివారం రోజున త్రివిధములైనటువంటి కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా 18వ అధ్యాయంలో తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల కలమెలకువల దృష్టాంతంతో పరిపూర్ణ సూచనను చూసేదానికి 122వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కలవారికి మేలుకలో కలవారికి జాగ్రత్తందు కలహము గలదా, కలహించిరే నివారలు కలవారలే మేల్కవారుగారెన్నటికి. అద్భుతమైన సూచన అందిస్తున్నటువంటి ఈ పద్యం ఈ యొక్క 261 కంద పద్యాలలో అన్నిటికంటే సులభ సూచన ఇందులో ఉందండి. ఈరోజు మీ సందేహం మిగిలి ఉండడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. మీలో అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్లోని సందేహి ఇంతటితో రద్దు చేయబడుతున్నాడు. వాడికి జనన మరణాలు పూర్తిగా రద్దు అవుతున్నాయి. అంటే గుర్తుపెట్టుకోండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే కాదు, వింటున్న ప్రతి శ్రోతలోనూ సద్గురువు చెబుతున్నాడని మీరు గమనిస్తే ఇంకా జన్మించిన వాడు లేడు, పరిపూర్ణుడే ఉన్నాడు. మనం చూడండి, ఇప్పుడు ఉదయం అందరికీ కూడా ఇండియాలో టైం ప్రకారం 6:10 అయిందండి. ఇంకా కొంతమంది మీ పక్కన నిద్రపోతున్నారు మీ ఇంట్లో, అవునా? కొంతమంది ఎస్, ఎగ్జాంపుల్ మీ మనవడో మనవరాలు నిద్రపోతుంటారు, అవునా? అవును. రాత్రి సాఫ్ట్వేర్ జాబ్ చేసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు నిద్రలో ఉంటారు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే ఎక్కువైంది. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనం ఉండే అవస్థ జాగ్రత్త. ఇండియా టైం ప్రకారం ఉదయం 6:10. మనం మేలుకున్న సమయంలోనే నిద్రపోతున్నటువంటి మీ మనవడు మనవరాలు లేకపోతే దగ్గరంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసి మా అబ్బాయి లాగా అలసిపోయినటువంటి వాళ్ళు నిద్రపోతుంటారు. వాళ్ళు కల కూడా కంటూ ఉంటారు. వాళ్ళు కంటున్న కలలో వారి సంఘటనలకి మేలుకున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో పాల్గొంటున్నటువంటి మనకు ఏమైనా కొట్లాట ఉందా? లేదు. కలహము అంటే విభేదము. కలతో కలహం లేదు. ఏమండి? కలతో కలహం లేదు. అట్రండి. ఇప్పుడు చూడండి, వాడు కంటున్నటువంటి కలలో ఆ కలగంటున్న వాడు కలను నిజమనుకోని కదా కంటున్నాడు. అవును. వాడిని వాడు కనడు, వాడిని మీరు కంటున్నారు. పట్టుకోండి, మీ యొక్క ఇప్పుడు మా అబ్బాయి నిద్రపోతున్నాడు అంటే వాడిని నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను, వాడు నిద్రపోతున్నాడు. కలగనప్పుడు వాడిని వాడు చూస్తున్నాడా? లేదు. ఎందుకో తెలుసా? వాడు కల సంఘటనతో తాదాత్మ్యత చెందాడు. జ్ఞానయజ్ఞంలో ఉండే వాళ్ళు ఇలా సంఘటనతో తాదాత్మ్యం చెందారు. వాడు అబద్ధమే, ఈడు అబద్ధమే. వాడు కలలో అబద్ధం, వీడు ఇలలో అబద్ధం. ఇప్పుడు కూడా వాణ్ణి మిమ్మల్ని చూస్తున్నటువంటి మీరు సుషుప్తిలో వాడికి ఏమీ తెలియలేదనేది కూడా మీరే చూస్తున్నారు కదా. అవును. వాడు కలగంటా ఉంటే వాడు కళను మాత్రమే చూస్తాడు. జాగ్రత్తలో మీకు అది ఇది రెండు కనిపిస్తుంది. ఇంకెవరైనా సుషుప్తిలో ఉండే వాళ్ళు ఈ రెండు తెలియకుండా నిద్రపోతున్నారని కూడా మీకే తెలుస్తుంది కదా. అవును, సుషుప్తిలో ఉన్న వాడికి ఏం తెలియదని తెలుస్తుంది, కానీ కళ్ళలో ఉన్నాడు కలగంటున్నాడని మాత్రం కూడా మనం ఊహించవచ్చు. అది ఎట్లాంటి ఊహ, ఎట్లాంటిది అది కూడా
మనం జ్ఞానయజ్ఞం అనే కళ, మంచి ప్రశ్న. మనము జ్ఞానయజ్ఞం అనే కళగంటున్నాము. వాడు తన విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, వాడి అంతర్గతంలో వాడికి కళ నిజం, వింటున్న శ్రోత అంతర్గతంలో వీడికి జ్ఞానయజ్ఞం నిజం, ఇద్దరిది అబద్ధమే. సుషుప్తిలో ఉండేవాడికి ఈ రెండు అబద్ధం అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసిపోతాం. ఆ తెలుసుకుంటున్నవాడు నాలుగోవాడా? మూడే కదా? అవునండి. మూడిట్లో ఉండి తెలుసుకుంటే బాగా వినండి, ఈ మూడు ఒకటేనని తెలుసుకున్నది ఎరుక. దీనికి అతీతంగా ఉండే పరిపూర్ణాన్ని తెలిస్తే ఈ మూడు అబద్ధం అని తెలిసిపోలే, అప్పుడు నువ్వే పరిపూర్ణుడు. అది నిజమైన జాగ్రత్త. దాన్ని గాఢ నిద్ర వంటి మెలకువలో మేలుకో అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు కొన్ని సంవత్సరాలుగా మరి జ్ఞాన ప్రసూనాంబై వెలిసి శ్రీకాళహస్తిలో ఆయన ఈ ఒకే మాట చెప్తూ కాలం గడుపుతున్నారు. వచ్చిన వాళ్ళు తరించే వాళ్ళు తరిస్తున్నారు, పట్టించుకోని వాళ్ళు పట్టించుకోలేదు. మరి ఎవరు పట్టించుకుంటే ఆయనకి ఎందుకు, పట్టించుకోకపోతే ఆయనకి ఎందుకు? నిజాన్ని నిర్భయంగా చాటుతూ హాయిగా ఉన్నారు ఆయన. అప్పుడు రమణ మహర్షి కావచ్చు, ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం కావచ్చు, ఆ తర్వాత కావూరి నాగేశ్వర ప్రసాద్ కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు పరిపూర్ణులుగా తనను తాను గుర్తిస్తారు. అంటే ఇక్కడ ఉదాసీనంగా ఉండాలి అనేది ఉండాలి కాదు, ఉంటారు మీరు. ఇప్పుడు మనం ఉంటే కదా గురుగారు ఉదాసీనంగా మనం ఉండేది. అవునండి, ఉదాసీనంగా ఉండాలి అని మనం సమాజానికి చేసే హితబోధలో భాగం అది. మీరే ఉంటారు ఉదాసీనంగా తెలిస్తే, అది సహజంగానే మీకు తెలియబడుతుంది. కరెక్ట్. అట్టినప్పుడు ఈ మూలలేని గుర్తు తిరిగే శరీరం లేదనేది ఎక్కడ వస్తుంది? అప్పుడు ఇప్పుడు వచ్చింది. ఎక్కడొస్తుందంటే, ఇప్పుడు వాడు అబద్ధం అని మీకు తెలుస్తానులా. అవును, నేను ఉదాసీనంగా ఉన్నాను, కళ తెలుసుకున్నాను, కానీ నేను ఉన్నాను. ఆ ఉన్నాననేది మీరు కాదు, ఆయన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు జ్ఞానయజ్ఞం నిజమనుకునే ఆయన ఉన్నాననేది, జ్ఞానయజ్ఞాన్ని నిజమనుకునే ఆయన ఉన్నాననేది రెండో నేనది. కలగంటా ఉండేవాడు, కళ నిజమనుకునేవాడు మూడో నేను. కళ నిజమనుకునేవాడు మూడో నేను, తెలియకుండా ఉండేవాడు కూడా మూడో నేనే, సుషుప్తిలో ఉండేవాడు మూడో నేను, ఆ కళ్ళలో ఉండేవాడు కూడా మూడో నేను, వాడు తెలియడం లేదు. ఈ జ్ఞానయజ్ఞం నిజం అనుకుంటున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా మూడవ నేను. తెలుసుకున్నానంటున్నాడే, మూడు నేనేనని తెలుసుకున్నానంటున్నాడే, వాడే రెండో నేను, సెకండ్ పర్సన్ మాయ. మాయకు మాయ తెలియబడుతుందా? మాయకు మాయ తెలియబడదు. కాబట్టి మాయకు మాయ తెలియబడదు. కాబట్టి మాయను తెలుసుకున్నటువంటి మీరు పరిపూర్ణులని మీకే అర్థమైపోయి మీరే పరిపూర్ణులుగా ఉదాసీనంగా సద్గురు సుబ్రహ్మణ్యం లాగా, రమణ మహర్షి లాగా ఉండాలి తప్ప అదేదో కొత్తగా నేను తెచ్చి నీకు ఇచ్చేది కాదు. మరో ఎగ్జాంపుల్, అప్పటి రమణ మహర్షికి ఇప్పటి సద్గురు సుబ్రహ్మణ్యంకి ఏమన్నా కొట్లాట ఉందా? లేదు. కొంతమంది కొట్లాట వాళ్ళు చెప్పేదే. ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం ఏం చెప్పారో అప్పుడు రమణ మహర్షి అదే చెప్పారు. ఇప్పుడు పూజారి వెంకటేశ్వర ద్వారా తలపల మురత్నం, తర్వాత కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వారా ఆ మేకా నిర్భయానంద అదే చెప్తున్నారు. వీళ్ళందరికీ ఏమన్నా కొట్లాట ఉందా? లేదు. కొట్లాడే వాళ్ళు ఎవరు తెలుసా? ఇది నిజం తెలియని వాళ్ళు. ఎట్లా కొట్లాడుతున్నారు చెప్తా. అరే అప్పుడు రమణ మహర్షి ఈయన ఎట్ట అవుతారా, ఈయన మామూలు మనిషి, ఈయన మహర్షి కాదు అనేవాడు కళ. అరే అక్కడ దాన్ని చెప్పేటి ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్కి ఏం తెలుసు, ఈయన ఏదో పెద్ద బిల్డప్ ఇస్తే వీడు కళ.
ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానానికి సరిపోయింది అనేవాడు మేలుకున్నాడు. అతనికి కొట్లాడుకునే ఇద్దరితో ఏమైనా వైరం ఉందా? లేదండి. ఉంటే వీరు కూడా కల్లవాడే. అవును. కలహించిరేని క్లాసులో వచ్చి అదే పనిగా శివరామ దీక్షితులు మరి పరిపూర్ణుడు, వ్యాసుడు పరిపూర్ణుడు కాదు అనేటోడికి ఇప్పుడు మనం చెప్పగలమా? వీడు మూడోవాడు, వీడు ఏమో మూడో నేను వాడు. వాడు పరిపూర్ణుడు, వీడు పరిపూర్ణుడు కాదని నిర్ణయించేటువంటి వాడు మూడోవాడు. పరిపూర్ణుడు నేను ఒకటి అనేటువంటి వాడు రెండోవాడు. మొదటివాడు ఏం చెప్పడు, మొదటివాడు ఏం చెప్పడు. ఎందుకంటే తన్మాత్ర రహితుడు కదండి గురుగారు. తన్మాత్ర రహితుడు, ఆయన ఏం చెప్పడు, మనలో చెప్పకుండా ఉండడు, గురుపీఠం మీద చెప్పకుండా ఉండడు. శూన్య సింహాసనం అధిష్ఠించి శూన్యమైన దేహంతో శూన్యపు మాటలతో శబ్దాత్మకం వర్ణాత్మకంతో భగవద్గీత వ్యాసుని రూపంలో రాస్తాడు. జగద్గురు శంకరుని రూపంలో భాష్యం రాస్తాడు. రమణ మహర్షి రూపంలో రుభుగీత అదే మరి చెప్తాడు. కానీ పరిపూర్ణం ఊరికే ఉండదంటే ఇదే అర్థం తప్ప అదేదో వచ్చి చెప్తుంది చేస్తుందని కాదు. అది చేయకనే చేస్తుంది. మీరన్నట్టు అది ప్రధానం, అది ప్రధానం, అది తెలియడం ప్రధానం. అది తెలియడం వల్ల సమాజంలో ధర్మబద్ధమైన సమసమాజ స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుందని మనలాంటి శరీరాలను ఉపయోగించుకొని మన ద్వారా ప్రపంచానికి హితబోధ చేయడానికి ఆ కృష్ణ పరమాత్మ ఈ కృష్ణ ప్రభువులై వచ్చి సందేశం ఇస్తున్నారండి. కానీ ఇక్కడ ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఏం తెలుసుకున్నా కూడా తెలుసుకున్న వాడికి ఉనికి ఉంది కదా గురుగారు. ఉనికి లేకుండా ఎలా పోతుంది? తెలుసుకున్న వాడికి ఉనికి లేదండి. ఉనికి లేకుండా ఎలా పోతుంది? ఉనికి ఉంటే కదా వాడు తెలుసుకున్నాడు. రాసుకోండి, ఉనికి రాసుకోండి. ఉనికి ఉంది కదా. ఇప్పుడు తెల్లారిన తర్వాత చీకటికి ఉనికి ఉందా? లేదు. బాగా గమనించండి, తన్మాత్ర రహితంలో తన్మాత్రకు ఉనికి లేదు. అదే 2వ అధ్యాయం 16వ శ్లోకం అదే అండి. ఉనికి అంటే అర్థం ఏంటి? ఉండుట. తెలుసుకున్నవాడు తాను తెలుసుకోక ముందు తెలుసుకున్న తర్వాత ఏదైతే ఉందో అది తెలిసి మూడవ నేనుగా రెండవ నేనుగా ఉనికి ఉండదు అతనికి. ఎందుకంటే నిజమైన ఉనికిని గురు సూచనతో గుర్తించాడు కనుక. మీకు నిన్న కూడా చెప్పాను, మళ్ళీ అదే చెప్తున్నా. మీలో పెళ్లి చేసుకోవాలనేవాడు ఉండేవాడు ఒకప్పుడు. చాలా మంచి ఎగ్జాంపుల్ తండ్రి, మంచి మళ్ళీ గుర్తు చేశారు. ఇది ఎన్నిసార్లు రిపీట్ దోషం కాదండి. వేదాంతాలు రిపీట్ దోషం కాదు తండ్రి. మీరు ఎంత కింది స్థాయికి వచ్చి అడిగితే సమాజానికి అంత ప్రయోజనం ఉంటుంది. నాకు తెలియదండి, నేను చెప్పలేనండి అసలు. మీలో అంటే కావూరు ఎందుకులే మళ్ళీ నన్ను పెట్టు, మీరెందుకు ఇబ్బంది. పూజనారి వెంకటేశంలో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేవాడు ఒకడు ఉండేవాడు. వాడు వీడు వేరువేరా? ఒకడే. పోనీ ఇప్పుడు పూజారి వెంకటేశంలో పెళ్లి చేసుకోవాలనే వాడు ఉండడా? యాడికి పోయినాడు చెప్పాలి ఇప్పుడు మీరు. ఇప్పుడు నాలో పెళ్లి చేసుకునేవాడు పెళ్లి చేసుకోవాలనేవాడు చేసుకునేవాడు ఇద్దరుంటారనాలా? అదొక స్థితి. అచల పరిపూర్ణ స్థితిలో కూడా వెరీ వెరీ గుడ్. అచల పరిపూర్ణ స్థితిలో అక్కడ ఈ ద్వయం ఉండదండి, ఏకం మాత్రమే ఉంటుంది. దాన్ని నిజమైన ఉనికి అంటే ఏం చూద్దాం ఒకసారి. లేని దానికి ఉనికి లేదు. అడిగిన పదం అండి, మంచి పదం అండి అది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః అనయో తత్వదర్శిభిః. ప్రపంచానికి ఉనికి లేదని ప్రపంచీకుడికి తెలియదు. బాగా గమనించండి, ప్రపంచానికి ఉనికి ఉత్పత్తి ప్రకరణం సారాంశం అండి ఇది. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణం సారాంశం తండ్రి ఇది. ప్రపంచానికి ఉనికి లేదని ప్రపంచీకుడికి తెలియదండి. ప్రపంచానికి అతీతమైన వాడికి జగమే మాయ బతుకే మాయ
వేదాంతలో సారం ఇంతేనయ్యా. ఈ వింతే, ఈవి అంటే రుచి. రుచి నాలుకకు సంబంధించింది. నాలుకది ఏ రుచి అంటే ఏం చెప్తావా? నాలుకకు సంబంధించిందే రుచి. నాలుకకు రుచి ఉండదు. ఇంకా అదే పరిపూర్ణం మాత్రమే ఉనికి. చూడండి, పరిపూర్ణం మాత్రమే ఉనికి. అది అర్థమైంది. ఓకే కాదు, ఇంకా మీరు ప్రశ్నించడం నాకు బెనిఫిట్ అవుతా ఉంది. నేను అవగాహన చేసుకోవడానికి చూడండి, ఇప్పుడు శిల్పంగా మారాలి అంటే దానికి ఎన్నో ఉలి దెబ్బలు తప్పవు కదా. నేను అవగాహన పరుడు కావాలంటే పూజారి వెంకటేశం ఉనికి లేనివాడు గాను నిజమైన ఉనికిని గుర్తించాలంటే మీలాంటి సద్గురుమూర్తుల ప్రశ్నలు ఎంతో ప్రభావితం చేస్తాయండి. అది మీరు కాదండి, మీలో ప్రశ్నించే ఆయన మీ గురువేనండి. గురువే ఎక్కడ ఉంది కానీ ఇందులో అనుమానమే లేదు. అవును, అనుమానం లేదు. పూజారి వెంకటేశంలో ఒకప్పుడు పెళ్లి చేసుకునేవాడు ఉండేవాడు, వాడు ఇప్పుడు లేడు. స్థితి మారింది. ఒకప్పుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు చెప్తాను. వాడి పేరు ఏం పేరంటే, ఎట్లయినా టీచింగ్ స్థాయిలో యూనివర్సిటీ స్థాయిలో బోధించాలి అని వాడు ఒకడు ఉండేవాడు. వాడు కానిస్టేబుల్ నుంచి కాలేజీ లెక్చరర్ స్థాయికి ఎదిగిన తర్వాత ఇప్పుడు కూడా టీచర్ ఉద్యోగం కావాలనేవాడు ఉండడా? డిఎస్సి 2000 డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వస్తానే తర్వాత దానికంటే ఎక్కువ జీతం సంపాదించేటువంటి ఎస్ఐ పోస్టు, సివిల్ ఎస్ఐ, ఆర్ఎస్ఐ పోస్టు, మరి గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ అంతా సించిపోయిలో పెట్టేసినాడు వాడు. ఎందుకు? వాడికి కావాల్సింది టీచింగ్ ప్రొఫెషన్ మాత్రమే. ఇప్పుడు 10 ఉద్యోగాలు వచ్చినాయి కానీ 10 ఉద్యోగాలు చేసేవాడు లేడా? టీచర్ ఉద్యోగం చేసేవాడు మాత్రమే ఉన్నాడు. ఆ ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్లంతా కూడా గాలికి వదిలేసినాడు. వాడికి అవసరం లేదు ఇంకా. అరే కలెక్టర్ అయితే బంగ్లా ఉంటుంది కదా, నీకెందుకు దీన్ని వదిలేస్తావు అని కొంతమంది అంటారు. వీడిలో వాడు లేడు, కలెక్టర్ అయ్యేవాడు లేడంతే. యువకుడులో పసివాడు యువకుడయ్యాడు, యువకుడైనా 10 ఆటలు పసివాడు లేడు. సో ఇంకా మీకు ఇంతకంటే ఏం కావాలి చెప్పు? అంటే మొగ్గ పువ్వు అయిన తర్వాత మొగ్గ లేదాడా? స్థితి మారిపోయింది. కాబట్టి తెలిసిన వాడు ఎవడైనా కూడా అవ్యక్తంలో ఉంటాడు, వ్యక్తమవుతాడు, అవ్యక్తమవుతాడు. బాగుంది. తెలిసిన వాడు ఎవడైనా అవ్యక్తం అవుతాడు, వ్యక్తం అవుతుంటాడు. ఓకే, 26లో ఉంటాడు, 25లో దిగొస్తాడు. ఓకే, పొరపాటు. 25లో ఉంటాడు. తెలిసిన వాడు 26లో ఉండడు, 26 మాత్రం ఉంటది. అందులో ఉండడం లేకపోవడం అని చెప్పేదానికి ఇక్కడ ఇంకొకటి లేడు. ఇప్పుడు అవతారులందరూ కూడా 26 నుంచి 25 దిగి వస్తున్నారు కదా గురుగారు. ఓకే, వాళ్ళు దిగి రావడం అనేది మన వైపు నుంచి. ఓకే, వాళ్ళ స్థితికి ఏం భంగం లేదు, వాళ్ళు ఎప్పుడు దిగలేదు ఎక్కలేదు. అది మన వైపు నుంచి బోధించడానికి మనం మాట్లాడుకోలేదు. వాళ్ళు దిగే వాళ్ళు ఎక్కే వాళ్ళు కాదు, భౌతికం కాదు అది. 26 నుంచి నీ కోసం నేను, అది ఎవరి కోసం? మన కోసం. నీ కోసం నేను మేను దాల్చుకొని పూని వచ్చిన వాడు. ఎందుకు వచ్చాను? ఉండేదాన్ని నీకు తెలియజేసేదానికి వచ్చినట్లు కనిపిస్తా నీకు, అంతే. నిన్న గురుగీత రాశాను చూడండి. గురుగీతలో కూడా శ్లోకం కరెక్ట్ ఉంది. వ్యాస భగవానుడు కరెక్ట్ రాశాడు శ్లోకం, కానీ వ్యాఖ్యాతలు సరిలేదండి. వ్యాఖ్యాతలంతా నాలాగా తెలుగులోని వాళ్ళే చేరినారు అందరూ. ఏం చేసినాడంటే వాడు, గురువు బ్రహ్మై సృష్టించును, విష్ణువై పోషించును, శివుడై లయించును అంటాడు. వాడు పుట్టేవాడు పెరిగేవాడు సచ్చేవాడు అయితే గురువు ఎట్టయితాడు? పుట్టుక పెరుగా సావుకు అతీతంగా ఉండేవాడు గురువు అని కదా మన గురుగీత. అవును, అని భాష ఇటు రాసుకొని వచ్చేసినారు. నో, అది ఒకసారి గురుగీత నిన్న అనువాదం చేసింది, పెట్టి చూసుకోండి. జగద్గురువు మనకు మీరన్నట్టుగా వాళ్ళు వచ్చినట్లు పోయినట్లు మనకు అనిపిస్తుంది, కానీ ఆయన స్పష్టంగా అజోపి సన్ అవ్యయాత్మ, నేను పుట్టుక లేనివాడనేప్పటికీ. పరిపూర్ణ దర్శనంలో పైన రాసింది అదే కదా. పరిపూర్ణ దర్శనంలో కవర్ పేజీలు ఇదే రాసింది. నేను పుట్టుక లేనివాడైనప్పటికీ ప్రకృతి యొక్క మాయను అనుసరించి నేను పుట్టినట్లు పెరిగినట్లు నీకు బోధించినట్లు అర్జునుడా నీకు తెలుస్తుంది, అంతేనాయన.
ఇది నా రహస్యం తెలిస్తే నువ్వు కూడా పుట్టుకు లేని వాడివి. అది బోధ, పరిపూర్ణ ప్రబోధ. అది అదే గురుగారు దర్శనం తెలియజేస్తుంది. మీరే చెప్పండి ఎట్టుండిందో కూడా చూపిస్తా. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఈ గురు పూజలు, గృహప్రవేశాల సందర్భంగా నేను ఒక వారం రోజులు ఈ రెంట్కుండే ఇల్లు తాళం వేసి పెట్టానండి. బోర్లించిన ప్రతి వస్తువులోనూ సాలెపురుగు. దానికి దీనికి ఆ ఎడ్జ్కి గ్లాస్ బోర్లించాను అనుకోండి, అన్ని కడిగి బోర్లించేసిపోయినా నేనే తాళం వేసుకుపోయినా. బోర్లించిన బకెట్ లో 2 పక్కల ఎడ్జ్కి కలిపి సాలెపురుగు గూరు కడతా ఉంది. ఈ 3 రోజులకి సాలెపురుగును పుట్టించిన వాడు ఎవరు చెప్పేదే? లేరు. ఎలా జన్మ కారణమయ్యారో సాలెపురుగు కూడా అదే కారణమైంది. రివర్స్. ఆ సాలెపురుగుకు ఎలా జన్మ కారణమైందో ఈ పూజారి వెంకటేశం కూడా అదేలాగంతే. చెప్పండి. బోర్లించిన శూన్యపు బకెట్ లో ఈ పక్క ఆ పక్క ఎడ్జికి వాతావరణ సహాయం వల్ల, వాతావరణం వల్ల ఈ కళ కదా, సృష్టి ఒక కళ కదండి. కళ సృష్టికాధారము ఈ ఎరుక కర్మవాసనలమయము కాన ఎరుకను విడువుము జ్ఞానమని కర్మమని లేదు వినుము. ఆకాశ అర్ధాంశమైన జ్ఞానము సాలెపురుగు అని మనం పెట్టుకున్నాం. దానికి తెలుసా దాని పేరా? ఈ ఎడ్జికి ఆ ఎడ్జికి అందులో అదే తయారైంది. అందులో ఉండే జిగురునే ఈ ఎడ్జికి ఆ ఎడ్జికి కట్టింది. నేను బకెట్ ఇటు తిప్పినా, నేను స్నానం చేయద్దా? బకెట్ ఇటు తిప్పి అందులో నీళ్లు పడితే ఆ సాలెపురుగు చచ్చిపోయింది. అది పుట్టింది చచ్చిపోయింది అని చెప్పేవాడు పూజారి వెంకటేశం. నువ్వు అర్జెంట్ గా స్నానం చేసి జ్ఞానయజ్ఞం చెప్పాలి కాబట్టి తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ అది పుట్టగాలేదు, పెరగాలేదు, సావాలేదు అని అవేర్నెస్ కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు రెండో నేను. అలాగే పూజారి వెంకటేశ్వర లాంటిది అది కూడా అని భావించి అందులో ఏమాత్రం పాపము పుణ్యము వాడికి సంబంధం లేదు. బకెట్ శుభ్రం చేసుకుని స్నానం చేస్తాడు అంతే. చీపురు ఎత్తుకొని ఊడుస్తా ఉంటే చాలా సాలెపురుగులు, బెడ్షీట్ ఎత్తుంటే అందులో 4 బల్లులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక వారానికి వచ్చి ఇక్కడ చేరాయి. అవన్నీ తీసుకుని బయట పడేశాను. వాటి నొప్పి కలిగిస్తున్నాను, చీపురు కట్ట తగిలితే నొప్పి అవుతుంది. ఎంత మూడోవాడు. కానీ అంతా శుభ్రం చేసుకుని తన పని తాను చేసుకుంటూ తాను సద్గురు సూచనతో జీవించేవాడు రెండో నేనండి. మొదటి నేనులో ఏముండదండి, అది మాత్రమే ఉంటుందండి. అది తెలిసినటువంటి వాడు మరి సాక్షాత్ అచల పరిపూర్ణము, పరిపూర్ణుడు. అది మీరు చెప్పింది ఏంటంటే మాయ తెలిసినాక ఉన్నది ఉన్నట్లు చూడబడుతుంది. ఆ చూడబడే ఉనికి ఏదైతే ఉందో అది పరిపూర్ణం అంటారు. పక్కా అంతేనా గురుగారు? 26 తెలిసిన వాడు వాడితో జరుగుతున్న చర్యలలో అక్కడ కర్త ఉండడు, కంప్లీట్ గా ఉండడు. అందుకని ఆయన ఉపయోగపు దృష్టివంతహనం దీన్ని చూసి వీడితో కూడా మాట్లాడతాడు. పిల్లవాడి కథ చెప్పేటప్పుడు మీరు దాని ఉదాహరణ ప్రకారం వాడికి నీతి బోధిస్తారు. కథ కాదు ఇంపార్టెంట్, వాడు నైతికత ఇంపార్టెంట్ నీకు. పిల్లలు మీరు కథ చెప్పేటప్పుడు వాడికి అనుకూలంగా వాడు భవిష్యత్తులో బాగా జీవించడం కోసం, ధర్మం పాటించడం కోసం మీరు కథ చెప్తారు. పిల్లవాడి కోసం కథ కానీ కథ కోసం పిల్లడు కాదు. అంతేనా? అంతే గురుగారు. ఇట్లా చావు పుట్టుకలకు అతీతమైన ఉండేది తెలిసినటువంటి వాడికి తెలియని వాడికి కొట్లాట్లేదు కదా అని దీని సారాంశం. కలవారు అంటే ఎరుకులో వారని అర్థం, మేలుకుల వారంటే 26 తెలిసిన వాడని అర్థం. వారికి వీరికి కలహం లేదు. ఇప్పుడు మైకులు పెరుక్కొని కొట్లాడుతూ ఉండే వాళ్ళంతా నాకు తెలుసు నీకు తెలియదు అని కొట్లాడుకుంటూ ఉండే వాళ్ళంతా ఇద్దరు కూడా కలవారే. కలహించిరేని వాళ్ళతో మనకు అవసరం లేదు. ఈ గంట సేపు అటువంటి వాళ్ళని మ్యూట్ చేయమని చెప్పాను నేను. ఎందుకంటే వాళ్ళతో కొట్లాడేటువంటి ఆలోచన నాకు లేదు. కలహించిరేని వాళ్ళు కలవారే తప్ప వాళ్ళు మేలుకున్నవారు కాదు. అంతే. ఇంత స్పష్టమైనటువంటి భావాన్ని అందించినటువంటి కృష్ణ ప్రభువుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అయిపోతుంది 20 నిమిషాలు. ఇప్పుడు మనకు ఈ 12వ శ్లోకాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తా. 4 పేజీలు వెనకబడ్డాం, ట్రై చేస్తాం. రచయితకు ధన్యవాదాలండి. జ్ఞానయజ్ఞం 2వ భాగం 18వ అధ్యాయం 12వ శ్లోకం. అచల పరిపూర్ణుడు
అంటే 26వ వాడు మీరు అన్నట్టుగా 25లోకి వచ్చి కర్మ సిద్ధాంతాన్ని తెలియజేస్తున్నవైనము. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇది శ్లోకం. అత్యాగినాం కర్మఫలము త్యాగము చేయనటువంటి వాడికి ప్రేత్య మరణానంతరము అనిష్టము ఇష్టము మిశ్రము అని సత్వరజో తమో గుణములతో కూడిన జీవితము లభించును. ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది నిన్న చూసాం. ఇష్టము అనిష్టం మిశ్రం ఈ మూడే ఉంటుంది ప్రతి మనిషికి. ఈ మూడుకి వేరే ఉంది చూడండి. ఇది వ్యష్టి. ఇప్పుడు సమిష్టి సంసారం. ఇప్పుడు సమిష్టి సంసారాన్ని ఈరోజు చెప్తారు. చూసుకోండి. నెక్స్ట్ దేవ మనుష్య స్థావరం. ఇదే సంసారం. దేవతలు మనుషులు స్థావరం ఇదే సంసారం. వీడు మధ్యలో ఉన్నాడు మనిషి. నిజంగా వీడు రెండవ నేను తెలుసుకొని మొదటి నేను గురు సూచన అయితే మూడింటి నుంచి విడిపడిపోతాడని చెప్పడం కూడా వాచ్యార్థమే. అది మిగులుతా, అందులో ఇది మిగులుదని అర్థం. సంసారం అనేదే పరిపూర్ణంలో లేదు. పరిపూర్ణుడు సంసారి కాదు. పరిపూర్ణుడు తనొకడే. ఈ మూడే కర్మ ఫలములందలి 3 రకాలు. ఇప్పుడు మానవ జన్మలో ఉన్నానండి. దైవాసుర సంపత్తు విభాగయోగం సారాంశం అంతా ఈ 3 పదాలకు వచ్చేసిందండి. మంచి పనులు చేస్తే దివ్యమైనటువంటి జన్మ వస్తుంది. దివ్యమైన జన్మ వస్తుంది. జన్మ వస్తే కర్మ వస్తుంది. కర్మ వస్తే ప్రతిఫలం. జన్మ మరణ ఇది ఉంటది. సమాజంలో ధర్మాన్ని తప్పిన వాడికి స్థావరముల యొక్క స్థావరం అంటే పంచభూతాలే. పంచభూతాల్లో కలిసినటువంటిది స్థావరం. స్థావరం అంటే తెలుసు కదా మీకు, చెట్టు రాయి. అవునండి. అటు పడి ఉంటాడు. అవును, కదలని. ఈగ దోమ తిరియక్ జన్మలు వస్తాయి అధర్మంగా నడుచుకుంటే. మరి గురు సూచన అనుసరించి నడుచుకుంటే నీకు సరిగ్గా దివ్యమైనటువంటి జన్మలు వస్తాయి. దివ్యమైనటువంటి జన్మ అంటే అది కూడా మానవ జన్మ. ఇంకేదైనా ఉందే చెప్పండి మీరా. దివ్యమైన జన్మ అంటే మానవ జన్మలో మానవ జన్మ గురువు గారు. వెరీ గుడ్. మానవ జన్మని కూడా దివ్యమైన జన్మ అనలేము వరకు చెప్పాలంటే. అవును, ఎందుకంటే మానవులు అందరూ బ్రహ్మాండంగా లేరు కదా, అందరూ మంచిగా లేరుగా. అయితే ఇప్పుడు మీకు దివ్యమైన జన్మ అంటే ఏంటో చెప్తాను. జ్ఞాన యజ్ఞంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి వారిది దివ్యమైన జన్మేనండి. అది అట్లా తీసుకోవాలి, క్వాలిటీ వైజ్ తీసుకోవాల్సింది అంతే. ఇక రౌడీలు కూడా మనం మానవ జన్మ వస్తాం అంటే అనుకోలేదు. అందుకని ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో పాలు పంచుకుంటూ సద్గురువుని ఆశ్రయించిన ప్రతి వారిది దివ్యమైన జన్మమేనండి. అది పూర్వజన్మ పుణ్యకర్మ ఫలంగానే నాకు గురువు దొరికాడండి. కాబట్టి ఈ కర్మయందలి 3 విధములుగా ఉంటది. అనిష్టము, ఇష్టము, ఇష్టానిష్టం 2 ఉన్నాయి కదా. ఇందులో నెంబర్ 1 అనిష్టం. స్టార్ట్. అనిష్టం అంటే ఏంటి చూడండి. విషయముల చేత బుద్ధి అంకితమై ఎంతసేపు కనిపించేది నాకంటే ఇతరమైంది ఏదో కోరాలి అనేటువంటి బుద్ధి నమ్మకం కలిగి అజ్ఞానంతో అధర్మ ప్రవృత్తి కలిగితే ఆ మనిషి ద్వారా దుష్టకర్మలు చేయసాగుతుంది. ఆ జీవి క్రిమి, కీటకము, మృత్తిక, పాషాణం మొదలైన నీచ శరీరములను పొందును. ఇది అనిష్ట కర్మ ఫలము. అనిష్ట కర్మ ఫలం అంటే ఈగగా, దోమగా, తేలుగా, పాముగా జన్మించడం ఇష్టం లేదు. అవును, పనులు అట్లాంటివి చేసేది వద్దంటూ. నెంబర్ 1 క్లోజ్. అది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, మనదేం లేదు. ఇప్పుడు మా వదినమ్మ అప్పుడు ఏం చేసేదంటే నాకు వద్దు అని నొక్కినాననింది. వాడు ఇది కావాలంటే 1 నొక్కండి, ఇది కావాలంటే 2 నొక్కండి అంటాడు. రింగ్ టోన్ సెల్ ఫోన్ లో ఫోన్ వస్తుంది మీకు. ఆన్ చేసినారంటే వాడు ఏం చేశాడంటే నీకు కాలర్ టోన్ కావాలంటే 1 నొక్కండి 30 రూపాయలు కటింగ్ అంటాడు. నాకు వద్దు అని నొక్కిందంట ఆవిడ 1. ఇప్పుడు అంటే వాడికి ఆమెకైతే అది అవగాహన లేదండి. అంతే, అదేనండి. అప్పుడు మా వదిన నా దగ్గర సెల్ ఎత్తుకొచ్చి ఇచ్చేదనమాట. చూడా దీన్ని వద్దని నొక్కితే కూడా 30 రూపాయలు పోయింది బా.
అంటే నేనేం చేయాలి ఇప్పుడు? అది చెప్పండి. అది నొక్కేసిన తర్వాత పోయింది అంతే, నేనేం చేయలేను. అట్లా నాకు నీచ జన్మలు వద్దు, నేను మాత్రం ధర్మం చేయను అంటాడు వీడు. అది వదులుతుందే? లేదు. కాబట్టి ప్రకృతిలో ధర్మం అనేది ఉంటుందండి. అందుకని ఏవం ప్రవర్తితం చక్రం నానువర్త యతిహయ అఘాయురింద్రియారాము మోఘం పార్థ సజీవతి. ఎవడైతే సృష్టి ధర్మాన్ని పాటించడో వాడు పాపజీవనుడగుచున్నాడు. 3వ అధ్యాయం 16. ఇప్పుడు ఇది నెంబర్ 1 అయిపోయిందండి. నెంబర్ 1 అనేది అనిష్టం. సమిష్టి సంసారంలో ఎవరెవరు ఎట్లాంటి జన్మలు పొందుతున్నారు చూడండి. ఇప్పుడు చూడ ఆయన 3వ అధ్యాయం తీసుకుంటాడు, అంత టైం ఇప్పుడు లేదు, వాళ్ళు చూసుకుంటారు లేనండి, వద్దులే. అదో ఇదే చూడు, ఎవరైతే ఈ సృష్టి క్రమాన్ని ధర్మాన్ని అనుసరించారో వాడు పాప మోఘం పార్థ సజీవతి పేరు పెట్టాడు గురువు గారు. ఇంద్రియారామో వాడి పేరు. వీడి పేరులో కూడా రాముడు ఉండాలి. వాడు ఇంద్రియారాముడు అంట. చూడు, రాముడు ఇంద్రియారాముడు. వీడు రాముడు ఎక్కడ, ఇంద్రియారాముడు ఎక్కడండి? ఇంద్రియారాముడి నుంచి రాముడి వరకు ఎదగడమే మన ఈ జ్ఞాన యజ్ఞం యొక్క లక్ష్యం అని కుడుపూడి నాగేశ్వరరావు చెప్పగానే ఈ దేశ చూపించాడు మనకు. కాబట్టి అనిష్టం వదిలేద్దాం, ఇష్టం చూద్దాం. అనిష్టం అయిపోయిందండి. అనిష్టం అంటే ఏంటి? నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, నేను పాటించను, నాకు మంచి జన్మ కావాలి వస్తుందే. అది ప్రకృతిలోనే ధర్మం అంటే ఉంటుంది కదా. ఇప్పుడు భూమి ఏటవాలుగా తన చుట్టూ రివర్స్ తిరుగుతుంది భూమి. ఎప్పుడన్నా సూర్యుడు తూర్పున ఉదయించును, ఎప్పుడైనా పడమర ఉదయిస్తాడే? పడమర అస్తమించేది తూర్పున ఉదయిస్తాడు కదా. దాని ప్రకారం జరుగుతుంది. కానీ నేను మంచి చేయను, మంచి పనులు చేయను, నాకు మాత్రం మళ్ళీ మానవ జన్మే కావాలి, దొరుకుతుందా? కాబట్టి ఇది అనిష్ట ఫలం అంటే ఇది అర్థం. ఇష్టఫలం అంటే ఏంటి చూద్దాం. స్వధర్మమును ఆచరిస్తూ తన అధికారంపై దృష్టిని ఉంచి వేదశాస్త్ర అనుసారంగా పుణ్యకర్మలు ఆచరిస్తూ ఉండేటువంటి జీవులు అంటే మానవులందరికీ కూడా ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఇంద్రాది దేవతల యొక్క ఉత్తమ శరీరములు లభించును. దీనిని కర్మ యొక్క ఇష్ట ఫలములు అంటారు. కానీ అదేదో ఉత్తమ జన్మ అనుకోబోతారు. దాని గురించి కూడా రామాయణంలో చెప్పి అక్కడ రంభా ఊర్వశి మేనక నిజమైతే ఇక్కడ అహల్య కోసం ఏంటికి రావాలి ఆయన అంటే అదంతా ఉళ్ళక్కి. జస్ట్ ఎగ్జాంపుల్ మీకు, భారతమాత సౌందర్య లహరి గుర్తుపెట్టుకోండి. భారతమాతే సౌందర్య లహరి. భారతమాత అంటే ఇండియా మాత్రం కాదు, ప్రపంచానికే వేదాలని ఉపదేశించినటువంటి భారతమాత సౌందర్య లహరి నా తల్లి. అమ్మ అంటే కర్తృత్వ రహితాన్ని బోధించేదని అర్థం. కాబట్టి ఇంద్రాది దేవతల ఉత్తమ శరీరం పొందినటువంటి వాడు ఎప్పటికైనా మళ్ళీ జన్మకొచ్చి సద్గురుమూర్తి దగ్గర వచ్చి దక్షిణామూర్తి వంటి తలపల మునిరత్నం గారి వంటి ఆ గురువు దగ్గర వచ్చి బోధించుకుని అప్పుడు జన్మరాహిత్యం తెలియాలనే తప్ప వాడు ఇంద్రుడైనంత మాత్రాన వాడికి మోక్షం లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ విషయం అరిష్టనేమి మహారాజుకు చెప్పినట్టు చెప్తాడు కథ అక్కడ యోగ వాసిష్టంలో కూడా. సాక్షాత్తు దేవేంద్రుని రథసారథి మాతలి వచ్చి అరిష్టనేమి మహారాజు దగ్గర వచ్చి అడుగుతాడు, అయ్యా మిమ్మల్ని స్వర్గానికి తీసుకురమ్మని చెప్పినాడు మా ఇంద్రుడు అని వచ్చి అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏముందయ్యా ఆడు చెప్పు, అక్కడ కూడా ఈర్ష్య ద్వేషాసు ఉంటాయన్నాడు వాడు. పోవయ్యా, అట్లాంటి స్వర్గం నాకు అవసరం లేదు, పోవయ్యా, నాకు ఇడే బాగుంది. అట్లా అది యోగ వాసిష్టంలో ఉందండి ఇది. కాబట్టి దేవజన్మ అంటే అది ఉత్తమ జన్మ అనుకునేరు. వద్దండి దేవజన్మ కంటే ఇప్పుడు ఉండే జన్మ ఉత్తమ జన్మ, దీన్ని కాపాడుకోండి తండ్రి. ఇది నెంబర్ 2. ఇప్పుడు మిశ్ర ఫలం అంటే ఎంత చూడండి. చూడు, పనికిరాని పనులంతా చేస్తే పనికిరాని జన్మ వస్తుంది, ధర్మంగా నడుచుకుంటే ఉత్తమ జన్మ వస్తుంది. 2 అయింది. కానీ ఈ 2 కలిసిందే మానవ జన్మ. అది ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉండదు కదా.
తీపి మరియు పుల్లని అదే ఉగాది పచ్చడి పరమార్థం. ఉగాది పచ్చడి ఇస్తారు కదా తెలుగు సంవత్సరాది, అదే ఇది. మానవ జన్మే ఉగాది. గురుగారు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మే ఉగాది. అదే గొప్ప పండగ చేసుకోండి. తీపి పుల్లని రసముల సమ్మేళనము, ఆ రెంటిని మించిన మరొక మూడవ విచిత్రం ఒకటి ఉండదు. అది స్వాదిష్టమగు రసము జనించును, అదే మానవ జన్మ. యోగ సాధనలో రేచక సహాయం వలన కూడా కుంభకం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూచన చేస్తున్నారు గురుగారు. రేచక సహాయంతో కుంభకం అంటే అర్థం చెప్పేదే, మనిషి శ్వాసను విడిచినప్పుడు కూడా కాసేపు గాలి లోపలికి పీల్చకుండా నిలబెట్టడమే రేచక కుంభకం అనేది. గుర్తుపెట్టుకోండి, రేచకం తర్వాత కుంభకం. పీల్చుకున్న తర్వాత గాలిని లోపల బంధించడం అదొక కుంభకం, దాని పూరక కుంభకం అంటారు. కాబట్టి జన్మ తీసుకున్న తర్వాత నిలుపుకునేది కాదు, ఎరుకను వదిలేసిన తర్వాత ఆ స్థితిని నిలుపుకుందాం. కాబట్టి శ్వాసను లోపల బంధించడంలో ఉండే కుంభకం అది పూరక కుంభకం. శ్వాసను విడిచిన తర్వాత ఉండే కుంభకం రేచక కుంభకం. జన్మ సంస్కారాలను పెట్టుకొని సస్తారా, జన్మ సంస్కారాలను వదిలేసి సస్తారా, వినే వాళ్ళ ఇష్టం. దాని అర్థం అదే. ఇట్లా సత్య అసత్యములు రెండు కలిసి పూర్తిగా ఒక్కటిగా అయిపోతే సత్యాసత్యములు రెంటికి భిన్నమైన మరొక విచిత్ర పదార్థము జన్మించిన అదే పరిపూర్ణ స్థితి. అందుకని ద్వాదశి వాడరా, షోడశి వీడరా, పంచదశి విధము నుంచి పంచి చూడరా అన్నారు. ఇందాక సద్గురుమాత గురుతరంగిని పెట్టారు 43 అక్షరాల మర్మాన్ని తెలుసుకోమని, అదేదో పాట పాడారు. 43 అక్షరాలు అంటే అర్థం ఏంటంటే 12 అక్షరాలు ద్వాదశి, 16 అక్షరాలు షోడశి, 16, 12 తర్వాత పంచదశి 15, ఎన్ని కలిపితే 43 అక్షరాలు అవుతాయి. దాని సారాంశాన్ని తెలుసుకున్న దాన్ని వదిలిపెట్టేసి కుంభించమంటున్నాడు, అచల పరిపూర్ణ స్థితిలో ఉండమంటున్నాడు. అది మానవ జన్మలోనే సాధ్యం అంటున్నాడు గురుగారు. కాబట్టి శుభాశుభ ఫల మిశ్రణము చేత కలిగిడి కర్మఫలం వలన మనుష్య దేహం ప్రాప్తించింది కదా. దీన్ని కర్మల యొక్క ఇష్ట అనిష్టముల మిశ్ర ఫలముగా తెలుసుకుని ఇప్పుడు వదిలేద్దామా జన్మనే. ఒకసారి చూడండి, వినండి. మీరే చెప్పారు కలలో ఉండేవాడికి కళ నిజం, నిద్రపోయిన వాడికి తెలీదు. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తలో ఉండేవాడికి 3 తెలుస్తా ఉంది కదండి. 3 తెలిసిన నిన్ను నాకు ఇచ్చేవయ్యా, నువ్వే పరిపూర్ణుడు తండ్రి. అది మిశ్రాన్ని ఏమని చెప్తాడు. 1 ఇస్తారా, 3 ఇచ్చేస్తారా? 3 ఇవ్వాలి. ఏది? తనువు మనసు ధనం అంటే అది. తనువు అంటే శూన్యం, మనసు అంటే శరీరం వచ్చిన తర్వాత, ధనము అంటే చావు పుట్టుకుల సంస్కారం. ఇది కొంచెం మీరు ఒకసారి చెప్పాలి క్లియర్ గా. అయ్యో మళ్ళీ ప్రయత్నిస్తాను, ఇంకొకసారి చెప్తానని నమ్మకం నాకు కూడా లేదు. గురువు గారిని అడుగుదాం. రాసుకోండి. తనువు అంటే మూలం లేని గుర్తిరిగే తనువు, శూన్యము. శూన్యం అన్నారు. మనసు అంటే శరీరం ధరించిన తర్వాత ఉండేటువంటి జన్మ సంస్కారము. శరీరం ధరించిన తర్వాత ఉంటే జన్మ సంస్కారము, ఇది మనసు. తర్వాత జన్మ సంస్కారం. ఓకే, రైట్ రైట్. ధనము అంటే కర్మత్రయం. ధనం అంటే కర్మత్రయం, సంచితము, ఆగామి, తర్వాత ప్రారంభం మొత్తం కలిపి అందులోనే ఉంటాయి, సంచిలోనే ఉంటాయి. ఓకే, బాగుంది. సంచిటి పడేయండి. ఓకే, వెరీ గుడ్. సంచిటి పడేయండి. అది మిశ్ర ఫలం అంటే. మిశ్ర ఫలం. ఓకే. ఇది కలదోచు మాయ ఫలము, ఇలదోచు ఛాయ ఫలము. శూన్యము సర్వము రెండే ఉండేది, ఆ రెండు కలిసిందే మూడో తనిగా నేడు తెచ్చేది. కలదోచు మాయ ఫలము అంటే సమిష్టి, ఇలదోచు ఛాయ ఫలము అంటే ఆ సమిష్టి మాయ యొక్క ప్రతిరూపమే నాగేశ్వర ప్రసాద్ అనే మూడు గుణములు కలిగిన అబద్ధపు గుర్తు. దాన్ని ఇచ్చాయి. ఈ త్రివిధములకు కర్మఫలములే ఈ ప్రపంచమునంతా వ్యాపించి ఉన్నవి. తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. 39వ శ్లోకంలో వస్తుంది ఇది ఈ అధ్యాయంలో.
ఈ అధ్యాయం 39వ శ్లోకంలో చెప్పబోయేది కూడా ఈ విషయమే. భూమి నుంచి ఆకాశం వరకు 84 లక్షల జీవరాశులు కూడా ఈ ప్రకృతికి లోబడే ఉన్నాయి తప్ప ప్రకృతికి మినహా వేరే ఏం లేదు. 40 పెట్టండి, 40 దీని పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన మళ్ళీ తెచ్చి పెట్టినాడు, నాకు నెంబర్ గుర్తులేదని తెలియజేస్తున్నాడు. చూడండి, దివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం. అన్ని ప్రకృతిలో మాత్రమే తప్ప ప్రకృతికి ప్రకృతే కారణం తప్ప శూన్యమునకు సర్వము, సర్వమునకు శూన్యం, ఈ రెండు ఒకదానికి ఒకటి బింబ ప్రతిబింబాలే తప్ప కలగనేవాడి ప్రతిబింబమే కళ. కలగనేవాడు కనేవాడిని చూస్తాడా? చూడు, కళను మాత్రం చూస్తాడు, కంటే అది కలగని వాడిని ఏడు చూస్తున్నాడు. అదేవిధంగా మీరు సృష్టికర్త కాబట్టి సృష్టిని చూస్తున్నారు. సృష్టికి అతీతంగా ఉండే దాంట్లో చూసేవాడు లేదండి. ఇంకా ఆశకు లోనైన జీవుడు ఈ ఫలాలను అనుభవించి తీరాలి. వదలిపోతే మీ ఇష్టం. వచ్చేయండి జ్ఞానేశ్వరి, వచ్చేయండి 15 నిమిషాలు జ్ఞానేశ్వరి కాడికి వచ్చేయండి. అయ్యా జ్ఞానేశ్వరి తీసుకో. దీని నుంచి తప్పించుకునేదానికి ఉపాయం లేదండి. కర్మఫలాలకు ఆశపడ్డావా, జన్మ తప్పించుకునేదానికి అవకాశం లేదు. నాలుక ఊరినప్పుడు ఖచ్చితంగా దుష్పదార్థాలు తింటది, అది తింటది. మొన్న అదేందో పూతరేకు తినేసి 3 రోజులు ఇబ్బంది పడ్డా. దాని ఫలితం అదే విధంగా జన్మ కంటుకున్నవాడు జన్మలకి ఇబ్బంది. పూతరేకు 3 రోజులు ఇబ్బంది పెట్టింది గొంతు, అంతే. ఈ పూజారి వెంకటేశం యొక్క జన్మకు ఆశపడితే జన్మలకు వదులుతుంది, మళ్ళీ మానవ జన్మ వస్తుంది, నాకు గ్యారెంటీ లేదు. అందుకే ఇప్పుడే తుడుచుకోవాలి నేను. చూడండి, కానీ అంతంలో ఆ పదార్థములు తినటం వల్లనే మానవుడు మృత్యుముఖములోకి పోవాల్సి వస్తుంది. బా, ఆ తినరాని పదార్థం తినడం అంటారే, ఆ పదార్థాలను తినడం అంటే అర్థం ఏంటి? పంచ విషయాలను అనుభవించేటువంటి జ్ఞానాన్ని పెట్టుకున్నటువంటి వాడు జ్ఞానాన్ని వదలకపోతే ఎన్నో జన్మలు నాకు తెలియదండి. పంచ విషయాతీతం గురుగీత రాసి పెట్టాను నేను, గురుగీత అనువాదం చేసి పెట్టాను, చదవని తెలుస్తుంది. పంచ విషయాతీతం సూచన అయితే పంచ విషయాల జోలికి పోకూడదు వాడు. పంచ విషయాలకు అతీతంగా ఉంటేనే వాడికి జన్మ లేదు. దాన్ని ప్రాక్టీస్ చేయడమే అస్పర్శ యోగం. బాగుందండి. పంచ విషయాలకు అతీతంగా ఉండటమే అస్పర్శ యోగం. ఓకే. నిరాహారస్య దేహినః, నిరాహారస్య దేహినః అంటే ఏ విషయానికి అంటుకోకుండా జీవించడం. అంతేనండి. మాంసం తినకుండా ఉండేది కాదు, విషయానికి అంటుకోకుండా ఉండడం. అట్లా అడవిలో చూడండి, అడవిలో ప్రవేశించనంత వరకే మానవుడికి దీంట్లో స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందండి. నా దగ్గర ఉండే పుస్తకంలో స్పెల్లింగ్ మిస్టేక్ చాలా ఉన్నాయి. మీరు చూస్తున్న PDF కరెక్ట్ ఉంది. ఒక మనిషి అడవిలో ప్రవేశించకుండా ఉండేంత వరకే వాళ్ళతో ఉండేటువంటి దొంగలు మంచి వాళ్ళకి కనిపించేది. అడవిలోకి పోతే వాళ్ళ దొంగలని తెలిసి మాత్రం ఏం చేస్తాం మనం చెప్పండి? కొమ్మునిచ్చేయడమే. అట్లా ఇప్పుడు దీన్ని నేను పరిపూర్ణ బోధ కన్వయం చేసేదే. ఈ కాకపోయిన సందర్భం కాకపోయినా నేను చేస్తాను. చెప్పండి. గురువు దగ్గరికి పోయినంత వరకే ఆయన మనిషి మీకు. అవును. ఆయన నిజం తెలిస్తే నువ్వే మనిషి కాదు, మళ్ళీ ఆయన మనిషి ఉంటాడు. రహస్యం అర్థమైందా? గ్రంథాల ద్వారా, సత్సంగం ద్వారా గురువును చేరేంత వరకే నువ్వు మనిషి, ఆయన మనిషి. ఆయన రహస్యం నీకు తెలిసిపోతే ముందు నువ్వు లేవు, మళ్ళీ ఆయన గురించి మళ్ళీ మాట్లాడుతుంది. తెల్లారితే చీకటి లేదు, మరి చీకటి గురించి మాట్లాడేదానికి ఇప్పుడు చీకటి ఉన్న వాళ్ళే అడిగేదాన్ని చీకటి ఏడుందే, అది ఆడ అర్థం. ఓకేనా? అంటే నేను తిప్పి కూడా చెప్తానండి. నెక్స్ట్ వేశ్య గురించి మాట్లాడతాడు. వేశ్య దగ్గరికి పోయే ముందు, ఇది వేశ్య దగ్గరికి పోయి వచ్చే వాళ్ళకి అనుభవం ఉండొచ్చాడు, నేను అడగబాకండి. ఆయన జ్ఞానేశ్వర్ రాసినాడు, నేను చదివి క్లారిటీ ఇస్తున్నానండి. వేశ్యాగృహంలోకి పోయే ముందు వీడికి ఏదేదో ఉంటుంది ఆశలు. ఆమె అందంగా ఉంటుంది, అట్టుంటుంది, ఇట్టుంటుంది, ఆమె అవయవాలు ఎట్టుంటాయి అట్టుంటాయి ఎందుకు చెప్తాడు వీడు. కానీ వాడు బయటకు వచ్చినప్పుడు మాత్రం అనవసరంగా నేను సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకున్నానే అంటాడా లేదా? కర్మ కూడా అంటుకుంటే ఇదే పరిస్థితి, జన్మ కూడా ఇదే పరిస్థితి గుర్తుపెట్టుకుంది. వేసే యొక్క అవయవములు ఆడ పోకుండా ఉండేంత వరకే ఊహ జగం, ఉత్త జగం అండి ఇది.
వేశ్య అంటే ఎవరు చెప్పేదా నేను? మనస్సులో పంచ విషయాలను అనుభవించి అదేదో కావాలనేవాడే నిజమైన వేశ్య. ఏం లేదు ఈడ. ఈ ప్రపంచంలో ఏదో ఉందనుకునేవాడు ప్రతివాడు కూడా అటువంటి భావనలో ఉన్నవాడే. ఎస్, వేశ్య అంటే వ్యభిచారి అంటారు కదా, వ్యభిచారుడు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మనకు ఏదో అధ్యాయంలో గుణత్రయ విభాగం, అక్కడ వ్యభిచారి అవ్యభిచారి రెండు చెప్తాడు. చెప్పాను మీకు, ఒక స్త్రీకి పలువురితో సాంగత్యం ఉండేది వ్యభిచారి అయితే, ఒక పురుషుడికి పలువురు స్త్రీలతో ఉండేవాడు వ్యభిచారుడు అనాలి. కానీ భగవద్గీత చెప్పేది ఆది గురించి కాదు. పంచ విషయాలను స్పర్శించి ప్రతివాడు అది కావాలా ఇది కావాలనేవాడే నిజమైన వేశ్య. వేద విద్యల వేశ్యల వంటివి అంటే ఇది అర్థం. వేమన ఈ అర్థంతో చెప్పినట్టున్నాడు. వేద విద్యల వేశ్యల వంటివి అంటే వేదంలో కర్మకాండను ఆయన నిరసించినట్టు మనకు తెలుస్తోంది. వేద విద్యల వేశ్యల వంటివి ఇది వేమన వాక్యం ఉందండి. అంటే అర్థం ఏంటంటే వేదంలో కర్మకాండ నీకు ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇంకొకటి వస్తుంది అని ఊరిస్తారు. అది కామంతో చేసే ఏదైనా కూడా ఆ చేసేవాడే నిజానికి వేశ్య. కాబట్టి కోరిక ఉండేవాడు వేశ్య, కోరిక లేనటువంటి వాడు అంటే కోరేవాడు అందులో లేకుండా ఉంటే వాడు పరిపూర్ణుడే. సరిగ్గా ఇదే విధంగా కర్మాచరణము వలన అంగములలో ప్రౌఢత్వం సంచరిస్తుంటది. వయసులో ఉండేటప్పుడు ఏదేదో మాట్లాడతాడు, వయసు అయిపోయినాక అప్పుడు నేను తెలుసుకోలేకపోయినా ఇప్పుడు బాధపడతాడు. చిన్న వయసులోనే నిజం తెలుసుకొని హాయిగా పరిపూర్ణుడుగా జీవించండి. కాబట్టి అంతంలో కర్మఫలములు ఒక్కసారిగా ఆక్రమించుకొని కూర్చుంటాయి. ఎట్టంటే అది శక్తిశాలి అయిన షావుకారు రుణగ్రస్తుడు చెప్పిన వాయిదా ప్రకారం అప్పును వసూలు చేసుకునే దానికి దగ్గరకు వచ్చేటప్పుడు ఆ రుణగ్రస్తుడికి వాయిదా ప్రకారం డబ్బు ఇవ్వకుండా తప్పించుకునే దానికి ఏ ఉపాయం ఉండదు. దీని మంచి ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. మానవుడు కూడా ఈ కర్మఫలం అనుభవించకుండా ఏ విధంగానూ తప్పించుకోలేడు. పేరు చెప్పను కానీ ఒక ఉద్యోగి యథార్థ గాథ చెప్తాను. ఇప్పుడు ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన పేరు వద్దులే కానీ ఇంకొక ఆయన రిటైర్డ్ అయి ఉన్నాడు. ఇద్దరు చెప్తా. ఇప్పుడు ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, అతని జీతంలో 75% అతను షూరిటీ వేసిన అప్పులకు పోతా ఉంది. షూరిటీ ఈయన కుటుంబంది కాదు, షూరిటీ వేసిన అప్పులకు పోతా ఉందండి. దాని నుంచి ఇప్పుడు తప్పించుకుంటాడా? లేదు. మరి షూరిటీ ఇచ్చాడుగా, షూరిటీ ఇచ్చాడు కదా. అది ఇంకొక ఆయన ఎగ్జాంపుల్ చెప్తా. మంచి ఉన్నత స్థాయి ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యాడు. పెన్షన్ లో 90% దానికే పోతా ఉంది. రిటైర్డ్ అయ్యి 80 వయసు, 60 ఏళ్ళు 58 రిటైర్డ్ అయినాడు. పెన్షన్ 90,000, అందులో 80,000 ఆయన షూరిటీ వేసిన దానికే కట్ అవుతా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? తప్పించుకుంటాడా? లేదు. మరి 5 విషయాలకు షూరిటీ అయిపోతే అదే చెప్పేది చూడు. అదే చెప్తారు, చేప నాలుకకు మాత్రమే బానిస అయింది, ఏనుగు లైంగిక సుఖానికి బానిస అయింది, మిడత పురుగు కంటికి రూపానికి బానిస అయింది. కానీ మనిషి 5 విషయాలకు బానిస అయిపోతే తప్పించుకుంటాడా? మీరే చెప్పండి. లేదు. కాబట్టి విషయలోలత్వాన్ని వదలదాం, విషయలోలత్వాన్ని వదిలేద్దాం. వదలకపోతే నష్టం ఏంటండి? వినండి. జొన్న కంకి నుండి రాలి నేలపై పడిన జొన్న గింజ మళ్ళీ అదే జొన్న మోస్తుంది. నీ కోరికలు పుష్పించి బాగా మళ్ళీ ఎక్కువ జన్మలు వస్తాయి. కావాలా? ఎన్ని గర్భాలను జన్మించాలో నువ్వు నాకు తెలియదు. ఇంకా జొన్నల నుండి జారి నేలపైన పడిన గింజలు మళ్ళీ జొన్నలనే పండిస్తుంది, ఏరే పండిస్తుందే లేదు. జీవుడు ఒక్కసారి ఫలభోగాన్ని భోగిస్తే అది ఒకటే ఊరుకోదు, అనేక పిలకలు వచ్చేస్తాయి బయట. మాకు ఆయన రాచిపాలెం చంద్రశేఖర్ గారు రాస్తారు, వరి మొక్క నాటేది 1, చుట్టూ పిలకలు 10 వరి పైరుకి. అట్లా నువ్వు ఇతర కర్మ ఫలములు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. నేనేం చేయలేదండి, ఈ చిన్న పని చేసేది దాని కర్మఫలం అంతా దాన్ని చుట్టుకునేస్తుంది అంతే. ఏ చిన్న పని చేసినప్పటికీ కర్త లేనప్పుడు నువ్వు అసలు తప్పే చేయవు. అది నడుచుచున్నప్పుడు ప్రతి అడుగు వెనక్కి పోతా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ముందుకెళ్తున్నా మీరు అనుకుంటారు. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో బాలుడు హీరోగా మారేటప్పుడు చూపిస్తారు దాన్ని.
నడిచేటప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటాం, నో, ప్రతి అడుగు వెనక్కి పడతా ఉంటుంది. నీ సూచన ఏంటంటే ప్రతి పుట్టినరోజుకు నీ ఆయుష్లో 1 సంవత్సరం తగ్గిపోయిందని తెలుసుకో. అవునండి, అవును. ఇది దాని అర్థం. నదిని దాటేదానికి మనం ఏ ఒడ్డుకు చేరాలనో ఆ ఒడ్డు దగ్గరికి పోయే ముందు ఆ ఒడ్డు అని చూపిస్తావు. చూడండి, నది దాటాలంటే నది దగ్గరకు పోయి మొదటి ఒడ్డుని ఆ ఒడ్డు అంటావు, ఈ ఒడ్డు మళ్ళీ ఆ ఒడ్డు అంటావు. అవును. కాబట్టి మధ్యలో సముద్రం ఉంటేనే ఒడ్లుంటాయి. అవును గురుగారు. నేనుంటేనే నాకు ఈ పక్క పక్క ఉంటది, నేను లేకపోతే అన్ని పరిపూర్ణం, అంత పరిపూర్ణం. అవును, నేనుంటేనే అటు ఇటు, కానీ నేను లేకుండా తప్పించుకోలేమే. అయ్యో, నేను లేకుండా తప్పించుకోలేము అనేది రెండో నేను. మొదటి నేనుకి తప్పించుకునేవాడే అవసరం లేదు, తప్పించుకునేవాడు 3, 2లో మాత్రం ఉంటాడు. మొదటి నేను తెలిస్తే అసలు లేనే లేడు. నదిని దాటేదానికి మనం ఏ ఒడ్డుకు చేరతామో దాన్ని ఈ ఒడ్డు అని, అవతల వైపు ఉండేదాన్ని ఆ ఒడ్డు అని అంటాం. కానీ ఆ ఒడ్డుకు వెళ్ళుటకు ఈ ఒడ్డు దాటాల ముందుగా. కాబట్టి 26 తెలియాలి అంటే ముందుగా సమాజంలో కర్తృత్వరహిత కర్మాచరణ, నిష్కామ కర్మాచరణ ఆచరణ ప్రాక్టీస్ చేయాలి. కర్మఫల భోగమునకు అంతము లేదు, లేదు గుర్తుపెట్టుకోండి, లేనే లేదు. కాబట్టి సంచిని పడేయడం తప్ప అంతం అనేది లేదు దాన్ని. కర్మ సిద్ధాంతం దీనిలో పూర్తిగా వివరించబడింది. కర్మ సిద్ధాంతానికి సంబంధించిన గుర్తును గురుముఖంగా గుర్తురహితం చేసుకోవడం తప్ప దీనికి వేరే మార్గం లేదు, లేదు, లేదు. సాధ్యము, సాధన, సాధకుడు ఉంటాడు. సాధకుడిలో సాధించేవాడిని గురువు గారికి ఇచ్చేయండి, ధర్మంగా నడచండి. అస్పర్శ యోగం అదే మీలోనే తెలియబడుతుంది తండ్రి. కాబట్టి కర్మఫల భోగం నిరంతరం విస్తరిస్తూ ఉంటుంది. నువ్వు ఉండేంత వరకు జన్మ ఉంటుంది, నువ్వు లేకపోతే జన్మ ఎవరికా. కాబట్టి ఫలాన్ని వదలమని లేదు, ఫలం పైన ఆశను ఆశించేవాడిని వదలమంటున్నా. మళ్ళీ ఇట్లా ఫలాశను విడువని జీవుడు సంసార చక్రమున ఇంకా ఇంకా చిక్కుపడిపోతాడు. తీయండి, ఇంకా పైకి తీయండి. చామంతి మొగ్గలు వికసించును, కానీ వికసించుడితో పాటు అవి ఎండడం కూడా జరుగుతుంది. అంతేనా? వికసిస్తూ ఎండుతుంది. మనిషి తింటా ఉంటే పుష్టికి వచ్చేస్తాడంటారు. బాగా తిను అంటూ ఉంటారు. ముసలి వాళ్ళకి పెట్టండి, పుష్టికి వస్తారని చూడండి. పైకి వస్తారా? లేదు. మరి ఆహారం వల్ల నాశనం కూడా ఉందండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి విషయాలని స్మరించడం వల్ల విషయాల నుంచి విరక్తి పొందడం, విడుదల పొందడం మానవ జన్మలో మంచి వయసులో ఉన్నప్పుడే జరగాలండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఇట్లాగే కర్మకు నిమిత్తమైన లోకులు కూడా కర్తృత్వమును ఆరోపించు, బాగా గమనించండి, కర్మకు నిమిత్తముగా నగు లోకులు కర్తృత్వాన్ని ఆరోపించుకోరు. కర్మకు నిమిత్తంగా ఉండాలి మీరు. అవును, ఇక్కడ అర్థం చెప్పేదా? దీని అర్థమా? ఫలితానికి నిమిత్తంగా ఉన్నాం ఇప్పుడు మనం. అది కర్మకు నిమిత్తంగా ఉండు. కర్మ బంధించదే. కర్మ కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ బంధించింది అంటాడు. పూతరేకు నన్ను లాగిందా? పూతరేకును చూసి నేనే పోయి తిన్నానా? పూతరేకు చూసి నేనే తిన్నా. మరి పూతరేకు వల్ల నాకు గొంతు ఇబ్బంది అయిందా? నా ఆలోచన వల్ల నాకు గొంతు ఇబ్బంది అయిందా? నా ఆలోచన వల్ల ముట్టుకోకుంటే మనకేం ప్రాబ్లం లేదు. అదే అన్ని జన్మ కూడా అదే. కాబట్టి కర్మ నిమిత్తంగా పనిచేస్తే కర్తృత్వం ఆరోపించుకోడు. ఫలితం నిమిత్తంగా ఉంటే అంచుకోకుండా ఉండదు అది. కాబట్టి కర్మఫలం త్యాగం చేసి విత్తనము ఉంచినట్టు బాగా గమనించండి. ఇక్కడ దీన్ని ఒక మంచి విషయంతో పోల్చేస్తున్నారు. కర్మఫలం అంతా త్యాగం చేసి విత్తనాలకై ఉంచినటువంటి ధాన్యం కూడా ఇంట్లో వాడకానికి ఖర్చు పెట్టేస్తే వ్యవసాయం నిలిచిపోతుంది. అటు నిలపాల జన్మని. విత్తనాలు ఒడ్లు గాదిలో పెట్టి మూటల్లో ఉండేది మాత్రమే వాడతారు. మళ్ళీ సంవత్సరం వస్తే మళ్ళీ పండిస్తారు. అది రైతు, అది సూచన, మళ్ళీ ప్రకృతికి సూచన. అది జన్మరహితానికి సూచన, అది కాదు. విత్తనం ఒడ్లు కూడా తినేయండి, నీలో ఉండే సద్గురుమూర్తికి సమర్పించు, జన్మకు పనికొచ్చేవాడిని ఇచ్చేయి. అట్లా ఇప్పుడు విత్తనాలు ఒడ్లు ఉడికేసి తినేస్తే వ్యవసాయం నిలిచిపోతుంది. సేద్యం చేసేదానికి మళ్ళీ విత్తనాలు దొరకకూడదు. అట్లా సత్వశుద్ధి బలం చేత, గురు కృప అమృత తుషారం చేత, నిండి ఉన్న ఆత్మబోధ చేత పరిపూర్ణులై
అచల పరిపూర్ణ బోధ చేత, ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరయ్య చెబుతున్నటువంటి బోధ చేత ఈ జగద్భ్రమను నిమిత్తంగా చేసుకుని సద్గురుమూర్తి 26వ వాడు సాక్షాత్తు 26వ వాడు 25లోకి వచ్చి త్రివిధ ఫలములని నాశనం పొందేటువంటి రీతిని మనకు ఇంత స్పష్టంగా చెప్పకనే చెప్పారు కదండి. ఇట్టి స్థితిలో భోక్త భోగము కూడా లోపింపజేయండి. మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. కర్మ ఫలములు వదలని మనుజుల ఫలములు త్రివిధంబులు, మంచి చెడు మిశ్రమంబు వీటిని పొందియే తీరవలెను. దేహపతనానంతరం తప్పక అనుభవించే తీరును. కర్మఫల త్యాగివైతే నీకును అనుభవమే లేదు లేదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు అర్థండి. మంగళం అమ్మ కానండి. జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం, జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని
పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.